నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మీ పేస్టులో ముప్పుందా? ఏకబిగిన నడిస్తే ఎక్కువ లాభం. ఇలా తింటే కొలెస్ట్రాల్ పరార్. ఇన్సులిన్ను జీవితాంతం వాడాలా? ఇంకా హెల్త్ టిప్. ఉదయం లేవగానే బ్రష్ పై కాసింత పేస్టును వేసుకుని నోటిని శుభ్రం చేసుకోవటం మనందరికీ అలవాటే. అయితే ఇటీవలి కాలంలో టూత్ పేస్ట్లలో అనేక రకాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. పళ్లను మెరిపించటానికి, నురగ అధికంగా రావటానికి, నోరంతా తాజాగా సుగంధం వెదజల్లటానికి పలు రకాల రసాయనాల్ని కలగలిపిన పేస్టులు ఇవాళ మనకు లభిస్తున్నాయి. అయితే ఇలాంటి రసాయనాలను కలిపిన పేస్టులను వాడటం వల్ల మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు దంతవైద్యులు. టూత్ పేస్ట్లలో వాడే రసాయనాలతో పొంచి ఉన్న పెను విపత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పళ్లను శుభ్రం చేసుకోవటానికి వినియోగించే టూత్పేస్ట్లకు రంగు, రుచి, చిక్కదనం, ఉప్పు, బొగ్గు, సువాసనలంటూ ఇవాళ ప్రజలను ఆకర్షించేందుకు అనేక రసాయనాలను మిళితం చేస్తున్నారు. అందుకే టూత్పేస్ట్లను వినియోగించేటప్పుడు దాని తయారీలో ఏమేం పదార్థాలు ఎంత మోతాదులో వినియోగించారనే అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. నోటిలో ఉండే సహజ బ్యాక్టీరియాకు ఈ టాక్సిక్ పదార్థాలతో కూడిన టూత్పేస్ట్లు హాని కలిగిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ హానికారక పదార్థాలను వినియోగించకుండా చేసే టూత్పేస్ట్లపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. సోడియం లారిల్ సల్ఫేట్, టైటానియం డయాక్సైడ్ రహిత టూత్పేస్ట్లు సైతం నేడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ సోడియం లారెల్ సల్ఫేట్ ఏంటంటే బేసికలీ సోడియం లారెల్ సల్ఫేట్ ఒక ఫోమింగ్ ఏజెంట్. అంటే పంటి పైన బురుగులాగా తీసుకురావడానికి ఈ సోడియం లారెల్ సల్ఫేట్ ఎస్ఎల్ఎస్ అంటాం. సో చాలామందికి ఏంటంటే మ్యూకోజల్ సెన్సిటివిటీ, అంటే ఆఫ్టర్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి క్యాంకర్ కోర్స్ అంటాము, లేదంటే సాధారణంగా నోట్లో అల్సర్స్ లాగా వస్తుంటాయి. అలాంటి ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. స్పెషల్గా మ్యూకోజల్ సెన్సిటివిటీ, లైకన్ ప్లానస్ అంటే చిగుళ్ళకి లేదంటే బుగ్గలకి ఏమైనా లీజన్స్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ప్యూర్లీ ఫోమింగ్ ఏజెంట్ ఎస్ఎల్ఎస్. సో అలా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సెన్సిటివిటీ ఉంది, కడుపులో కొంతమందికి అల్సర్స్ కానీ లేదంటే కడుపులో సెన్సిటివిటీ, కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే టైటానియం డయాక్సైడ్ అంటే ఇట్ ఈస్ అ వైటనింగ్, అంటే అది పంటి తెలుపు తీసుకురావడానికి కాదు, ఆ టూత్ పేస్ట్లో ఆ రంగు తెల్లగా రావడానికి టైటానియం డయాక్సైడ్ వాడతారు. దీంతో ఎలాంటి ప్రయోజనం లేదు. స్పెషలీ పిల్లల్లో ఈ టైటానియం డయాక్సైడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. అండ్ స్పెషలీ దీంట్లో కొంతమంది కొన్ని కంట్రీస్లో ఏంటంటే దీనికి కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని చెప్తారు. సో ఇలాంటి పేస్ట్లని స్పెషల్గా అవాయిడ్ చేయడం బెటర్. అలాగే క్యాన్సరోజెన్ అని, అది మనకి ఆ ఫోమ్ అంటే పేస్ట్ లాగా ఉండటానికి మనం పేస్ట్లో వాడతాము. ఇది కూడా మ్యూకోజల్ సెన్సిటివిటీ, అంటే చిగుర్లోకి కానీ బుగ్గలకు కానీ సెన్సిటివిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. స్పెషలీ పిల్లల్లో ఇలాంటి వాళ్ళకి వీటిని అవాయిడ్ చేయాలి. స్పెషలీ అలాగే చిగుర్ల వ్యాధి, అంటే చిగుర్ల సర్జరీ చేసిన తర్వాత కానీ ఎండోడాంటిక్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కానీ ఇలాంటి కెమికల్స్ ఉన్న టూత్పేస్ట్లను పూర్తిగా అవాయిడ్ చేయాలి. హానికారక రసాయనిక పదార్థాలను టూత్పేస్ట్లో వినియోగించటం వల్ల దంతాల శుభ్రత మాట పక్కన పెడితే నోటిలో లాలాజలం ఇంకిపోతుంది. దీంతో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇవాళ సోడియం లారిల్ సల్ఫేట్ వంటి రసాయనాన్ని పేస్ట్ బాగా నురగ రావటానికి వినియోగిస్తున్నారు. వాస్తవంగా ఈ రసాయనాన్ని షాంపూలు, సబ్బుల్లో నురగ వచ్చేందుకు వాడుతూ ఉంటారు. దీనివల్ల నోటిలోని సున్నితమైన పొరకు హాని కలుగుతుంది. దీంతో తరచూ నోటిలో అల్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది డిటర్జెంట్ కావటంతో నోటిలో ఉండే లాలాజలం ఉత్పత్తిని తగ్గించి నోరంతా ఎండిపోయేలా చేస్తుంది. నిజానికి నోటి లోపల లాలాజలంలో ఉండే పలు ఎంజైమ్స్ చెడు బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతాయి. కానీ నోరు పొడిబారిపోయి తగినంత లాలాజలం ఉత్పత్తి కానప్పుడు హానికరమైన బ్యాక్టీరియా దాడి పెరుగుతుంది. అల్సర్ల ముప్పు పెరుగుతుంది. నోటి శుభ్రత తగ్గిపోవటంతో దుర్వాసన, పిప్పి పళ్ళు, చివరికి దంతాలు పూర్తిగా ఊడిపోవటం జరుగుతుంది. ఇక
టూత్పేస్ట్ గట్టిపడకుండా ఎండిపోకుండా ఉండేందుకు వాడే ప్రొపైలిన్ గ్లైకాల్ టూత్పేస్టులో కలిపే రంగుల వల్ల అలర్జీ, నోటి పుండ్లు లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతారు డాక్టర్లు. ఇప్పుడు కరెంట్లీ ఉన్న టూత్పేస్ట్ రికమెండేషన్స్లో ఈ ఎస్ఎల్ఎస్, అలాగే టైటానియం డయాక్సైడు, అలాగే ఈ క్యాన్సరంజన్ ఇలాంటి కెమికల్స్ ఉన్న వాటిని పూర్తిగా అవాయిడ్ చేస్తే మనకి స్పెషలీ పిల్లలకే కానీ పెద్దవాళ్ళకి కానీ మనం టూత్పేస్ట్ ఎంపిక చేసుకునేటప్పుడు ఇలాంటి కెమికల్స్ని చూసి మనం వాటిని అవాయిడ్ చేయాలి. అలాగే ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ని, మైల్డ్ అబ్రేసివ్స్ ఉన్న టూత్పేస్ట్ని, అలాగే హైడ్రాక్సీ అపిటైట్ ఉన్న టూత్పేస్ట్ని, ఆ టూత్పేస్ట్లో ఉన్న వాటిని ఎంపిక చేసుకున్నట్టయితే మనకి ఉపయోగాలు ఉండే కెమికల్స్ వాటిని మాత్రమే ఉండే అటువంటి టూత్పేస్ట్ని మనము సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకి సంబంధించి అటువంటి టూత్పేస్ట్లు వస్తాయి. దీంట్లో ఏంటంటే ఈ హార్డ్ కెమికల్స్, అబ్రేసివ్స్ ఎక్కువగా ఉండనటువంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవాలి. సో వెరీ మైల్డ్ కెమికల్స్ ఉండే ఫోమింగ్ టూత్పేస్ట్లు, వాటిని స్పెషలీ ఫ్లోరైడ్ ఉండే టూత్పేస్ట్ పిల్లలకు మనం సెలెక్ట్ చేసినట్టయితే, ఫ్లోరైడ్ ఏంటంటే పంటిపైన ఎనామిల్కే కానీ మనకి యాంటీ కేరియస్ ప్రాపర్టీస్, అంటే డీకే కానీ పైపి పన్ను రాకుండా కాపాడే ఫ్లోరైడ్ టూత్పేస్ట్ని వాడితే మనకి పిల్లలు మనకి పనిచేస్తుంది. టూత్పేస్టును తెల్లని రంగులోనికి తీసుకొచ్చేందుకు టైటానియం డయాక్సైడ్ను వాడుతున్నారు. ఇది ఉన్న టూత్పేస్ట్లను వాడితే పిల్లల్లో ఆటిజం సహా అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టైటానియం డయాక్సైడ్ నానో పార్టికల్స్ను పీల్చడం వల్ల క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక టూత్పేస్ట్ను చిక్కగా, మృదువుగా, జెల్లాగా ఉంచటానికి వీలుగా కారగీనన్ అనే రసాయనాన్ని వాడుతున్నారు. కారగీనన్ వినియోగంతో జీర్ణాశయ సమస్యలు, పేగు వాపు లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. నోటిలోని సూక్ష్మజీవులను చంపటానికి టూత్పేస్ట్లలో పారాబెన్ ప్రిజర్వేటివ్స్ను వాడుతున్నారు. ఇవి శరీరంలోని అత్యంత కీలకమైన ఎండోక్రైన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి. దంతాల సున్నితమైన ఎనామిల్ పూతను రక్షించటానికి ఫ్లోరైడ్ను టూత్పేస్ట్లలో కలుపుతున్నారు. దీన్ని మోతాదుకు మించి అధికంగా కలపటం వల్ల దంతాల రంగు మారటంతో పాటు డెంటల్ ఫ్లోరోసిస్ ప్రమాదం పొంచి ఉంటోందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పెద్దవాళ్ళలో మనం చూసినట్టయితే పెద్దవాళ్ళకు కూడా మరీ గరుకు గల పదార్థాలు అలా లేకున్నటువంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనము టూత్పేస్ట్ మనం స్పెషలీ ఎస్ఎల్ఎస్, అలాగే టైటానియం డయాక్సైడు లేదంటే ఇలాంటి కెమికల్స్ ఉన్నట్టయితే నోట్లో ఇరిటేషను, కొంతమందికి డ్రై మౌత్ అంటే నోట్లో లాలాజలం తగ్గిపోవటము, ఇలాంటివి కూడా మనం చూస్తుంటాం. సో అందుకోసం టూత్పేస్ట్ ఎంపిక చేసుకునేటప్పుడు మనం స్పెసిఫిక్గా ఇలాంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవాలి. కానీ అందులో టూత్పేస్ట్లో కూడా కొంతమందికి వాళ్ళకి డిఫరెంట్ సమస్యలు ఉండొచ్చు. అంటే కొంతమందికి సెన్సిటివిటీ ఉండొచ్చు, పళ్ళకి ఆల్రెడీ పళ్ళు అరిగిపోయి సెన్సిటివిటీ పళ్ళు జువ్వుమని లాగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి డీసెన్సిటైజేషన్ టూత్పేస్ట్లని మనము సలహా ఇస్తూ ఉంటాం. అలాగే కొంతమందికి ఏంటంటే చిగుల్లో వాపు ఉంటుంది. సో చిగుల్లో వాపు ఉంటే అలాంటి వాళ్ళకి చిగుల్లో వాపు తగ్గియడానికి చిగులకు సంబంధించిన టూత్పేస్ట్ ఇస్తుంటాం. సో ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే కొన్ని పదార్థాలు వేరేగా ఉంటాయి. టూత్పేస్ట్ ఎంపిక అనేది వారికి ఉన్న సమస్య బట్టి అండ్ జనరల్ ఫోమింగ్ క్లీన్ చేసుకునే అటువంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవడం, ఇందులో ఈ హార్ష్గా ఉండే కెమికల్స్ దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు లేని అటువంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. దంత సంరక్షణ, నోటి శుభ్రత కోసం నిత్య జీవితంలో తప్పనిసరిగా వాడే టూత్పేస్టును ఎంపిక చేసుకోవటంలో మనందరం సరైన అవగాహన పెంచుకోవాలి. పేస్టు కొనే ముందు దానిపై ముద్రించిన వివరాల్ని పూర్తిగా చదవాలి. ఆ పేస్టులో ఏ రసాయనాలు ఉన్నాయి, వేటిని ఎంతెంత మోతాదులో కలిపారో అన్న విషయాలను టూత్పేస్టుపై ముద్రించిన వివరాల్లో చూడాలి. అవి ఆరోగ్యంపై ఎంత మేర దుష్ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవాలి. సోడియం లారిల్ సల్ఫేట్, టైటానియం డయాక్సైడ్ లేనివి, పారాబెన్స్, ప్రొపైలిన్ గ్లైకాల్, సింథటిక్ కలర్స్ కలవనివి, ఫ్లోరైడ్ శాతం తక్కువగా ఉండే టూత్పేస్టుల్ని మనం ఎంపిక చేసుకోవాలి. అవే మనకు సురక్షితం. ప్రస్తుతం మార్కెట్లో సహజ సిద్ధమైన పదార్థాలతో చేసిన అనేక టూత్పేస్టులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని వాడుకోవటం అన్ని విధాలా మేలు. హెల్త్ న్యూస్ మీకోసం.
రోజులో అప్పుడప్పుడు తక్కువసేపు నడిచే వారితో పోలిస్తే ఆగకుండా 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు నడిచేవారికి గుండె జబ్బు, అకాల మరణ ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్లు తాజా పరిశోధనలో బయటపడింది. రోజుకు 10,000 అడుగులు నడవటం ఆరోగ్యానికి మంచిదని చాలా కాలంగా భావిస్తూ వస్తున్నారు. అందుకే చాలా అధ్యయనాలు రోజుకు వేసే అడుగుల సంఖ్య మీదే దృష్టి సారిస్తున్నాయి. అయితే ఈ అడుగుల్ని ఎలా వేస్తున్నారన్నది కూడా కీలకమేనని, ముఖ్యంగా అంతగా శ్రమ చెయ్యని వారికిది చాలా ముఖ్యమని యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం పేర్కొంటుంది. రోజుకు 10,000 అడుగుల లక్ష్యాన్ని చేరకపోయినా కూడా ఏకబిగిన కాస్త ఎక్కువసేపు నడిచినా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉండటం విశేషమని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 31% మంది అంతగా శారీరక శ్రమ చేయటం లేదు. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలనే సిఫారసుకు చేరుకోవటం లేదు. ఇలాంటి వారికి నిద్రలేమి, గుండె జబ్బులు, మరణం ముప్పులు ఎక్కువ. కనీసం నడిచినా కూడా వీటిని తప్పించుకోవచ్చు. నడక ఎవరికైనా మేలు చేస్తుంది. తాజా అధ్యయన ఫలితాలు దీన్ని మరోసారి గట్టిగా నొక్కి చెబుతున్నాయి. పరిశోధనలో భాగంగా యూకే బయోబ్యాంక్ నుంచి 33,560 మందిని పరిశీలించారు. వీరి సగటు వయసు 62 ఏళ్లు. మణికట్టుకు యాక్సెలరోమీటర్ను చుట్టి సగటున 8 ఏళ్ల పాటు పరిశీలించారు. ఫలితాలని పరిశీలించినప్పుడు తక్కువసేపు నడిచిన వారితో పోలిస్తే ఏకబిగిన ఎక్కువసేపు నడిచిన వారిలో గుండె జబ్బు, మరణం ముప్పు బాగా తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మన దేశం మధుమేహ రాజధానిగా మారింది అనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే మధుమేహంతో బాధపడే వారిలో 100కి 80 మంది రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉంటోంది. కొలెస్ట్రాల్తో పాటు ప్రమాదకరమైన ట్రైగ్లిజరైడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటున్నాయి. ఇలాంటి చెడు కొవ్వుల మూలంగా గుండెకు ప్రమాదం పెరుగుతోంది. ఈ ముప్పును నివారించడానికి ఆహారాన్ని వండుకునే విధానంలోనూ, తినే పద్ధతుల్లోనూ తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్ పని పట్టేందుకు మధుమేహులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ శాతం పెరగకుండా ఉండేందుకు ఆహార పద్ధతులు మొదలుకొని వండుకునే విధానం వరకు చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేపుళ్లను బాగా తగ్గించాలి. ప్రాసెస్ చేసిన మాంసాహారం, శుద్ధి చేసిన పిండి పదార్థాలతో తయారు చేసి ప్యాక్ చేసిన తీపి వస్తువులు, మార్కెట్లలో ప్రాచుర్యంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్ చేసిన రెడీమేడ్ స్నాక్స్, వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనే కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆహారంలో జంతు ఉత్పత్తుల వాడకం తగ్గించాలి. మొత్తంగా మానేయక్కర్లేదు. మేక, గొర్రె మాంసాల కంటే కోడి, చేపలను తీసుకోవటం మంచిది. సముద్రపు చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు, రక్తనాళాలకు మేలు చేస్తాయి. చేపల వాడకం వేరు, వాటి నూనెల వాడకం వేరు. చేప నూనెలు గుండె ఆరోగ్యానికి మంచివని ప్రచారం జరుగుతోంది. ఇవి కొంతవరకు నిజమే. కొన్ని రకాల చేప నూనెలను వాడటం వల్ల రక్తంలోని ఒక రకం కొవ్వు ట్రైగ్లిజరైడ్లు తగ్గి హృదయ సంబంధ సమస్యలు తగ్గుతాయి. మధుమేహులు మ్యారినేట్ చేసిన మాంసాన్ని తినటం మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాల్లో పండ్లు, కూరగాయలు, గింజలు ముందు వరుసలో ఉంటాయి. ఇవి శాచురేటెడ్ కొవ్వులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రోటీన్ అధికంగా ఉండే సోయా ఉత్పత్తులు శాచురేటెడ్ కొవ్వులకు మంచి ప్రత్యామ్నాయాలు. కొలెస్ట్రాల్ తగ్గించుకోవటానికి సోయా బాగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ ఆహారం తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణతో పాటు మధుమేహం కూడా చక్కగా అదుపులో ఉంటుంది. ఇక ఆహారంలో పీచు పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవాలి. పీచు ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల అది కొలెస్ట్రాల్ను బంధించి శరీరం నుంచి తొలగిస్తుంది. తాజా కూరగాయలు, పండ్లు వాడకంతో పాటు జొన్న, రాగి, అవిసె గింజల వంటి ఆరోగ్యకరమైన తృణధాన్యాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుకోవటం సాధ్యమవుతుంది. ఆహార నియమాలకు తోడుగా యోగా, నడక, జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటివి కూడా కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచటంలో మేలు చేస్తాయి. షుగర్ బారిన పడ్డాక ఇక దాన్ని జీవితాంతం అదుపులో ఉంచుకోవటమే కానీ ఇంతవరకు శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. రక్తంలో గ్లూకోజ్ను అదుపులో ఉంచడానికి మందులు లేదంటే ఇన్సులిన్ను నిత్యం వాడాల్సి ఉంటుంది. అయితే మందుల విషయం ఎలా ఉన్నా ఇన్సులిన్ వాడకం విషయానికి వచ్చేసరికి మనలో చాలా మందికి ఒక పెద్ద అనుమానం పట్టుకుంటూ ఉంటుంది. ఒకసారి ఇన్సులిన్ మొదలు పెడితే ఇక జీవితాంతం ఇన్సులిన్నే వాడాల్సి ఉంటుందని బలంగా నమ్ముతూ ఉంటారు.
అంతేకాదు ఇన్సులిన్ వాడకంతో సమస్యల తాకిడి కూడా పెరుగుతుందని అనుకుంటారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవటం చాలా బాధాకరంగా ఉంటుందని భావిస్తారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? ఇన్సులిన్ వాడకంపై ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహానికి మందులెప్పుడు, ఇన్సులిన్ ఎప్పుడు? డయాబెటీస్ అనేది ఒక వ్యక్తికి నిర్ధారణ అయినప్పుడు మందులు స్టార్ట్ చేయాలా, లేకపోతే ఇన్సులిన్ స్టార్ట్ చేయాలా, లేకపోతే జీవనశైలి మార్పులు సరిపోతుందా అనేది ఆ వ్యక్తి యొక్క డయాబెటీస్ తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే దీనికి మనం హెచ్బిఏవన్సీ లెవెల్స్ అనేవి చెక్ చేస్తాము. హెచ్బిఏవన్సీ లెవెల్స్ అంటే 3 months యావరేజ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కనుక 9 కంటే ఎక్కువగా ఉంటే, లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక ఫాస్టింగ్ షుగర్స్ చూసుకున్నట్లయితే 250 కంటే ఎక్కువగా, పోస్ట్లన్ షుగర్స్ 300 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే హెచ్బిఏవన్సీ లెవెల్స్ అనేవి 7 to 9 మధ్యలో ఉన్నట్లయితే మందులు అనేవి ఈ సిఫార్సు చేయడం జరుగుతుంది. హెచ్బిఏవన్సీ లెవెల్స్ కనుక తక్కువగా ఉన్నట్లయితే 6.5 to 7 మధ్యలో ఉన్నట్లయితే సాధారణంగా జీవనశైలిలో మార్పుల ద్వారా డయాబెటీస్ని మనం ట్రీట్ చేయవచ్చు. ఇన్సులిన్ని జీవితాంతం వాడాలా? వ్యక్తికి కనుక టైప్ 1 డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది లోపల జరగదు. సో వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే ట్రీట్మెంట్. ఇటువంటి వాళ్ళలో ఇన్సులిన్ ఉపయోగం అనేది జీవితాంతం ఉంటుంది. అలాగే మనము టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి కనుక డయాబెటీస్ అనేది నిర్ధారణ అయినప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే ఇన్సులిన్ అనేది ఇస్తాము. అలాగే కాక కొన్ని సందర్భాల్లో టెంపరరీగా ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు ఆ పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, లేదా సర్జరీ ఉన్నప్పుడు కానీ, లేదా కొంతమందిలో జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము, అలాంటి వాళ్ళలో కానీ ఇన్సులిన్ అనేది తాత్కాలికంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రమే కాక కొంతమందిలో చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి యాంటీ డయాబెటిక్ మందులు అనేవి వాటి పనితీరు అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఇన్సులిన్ అనేది సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాక కొంతమందిలో కిడ్నీలో సమస్య కానీ, లివర్లో సమస్య కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఓరల్ యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ ఇవ్వడం అనేది అంత సేఫ్ కాదు. అలాంటి వాళ్ళలో ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్సులిన్ తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోతుందా? ఇన్సులిన్ మన బాడీలో ఎందుకు అవసరం? ఇన్సులిన్ అనేది మన రక్తంలో గ్లూకోజ్ని కణాల్లోకి ప్రవేశించడానికి హెల్ప్ చేస్తుంది. దీని ద్వారా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, అంటే నియంత్రింపబడతాయి. అలాగే ఇన్సులిన్ అనేది లివర్ నుంచి గ్లూకోజ్ ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. ఈ రకంగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుంది. షుగర్ బాగా ఎక్కువైనప్పుడు మాత్రమే ఇన్సులిన్ ఇస్తారా? కొన్ని కండిషన్స్లో ఇన్సులిన్ అనేది తాత్కాలికంగా ఇవ్వబడుతుంది. లైక్ పేషెంట్ కనుక హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే, అతనికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, సర్జరీ ఉన్నప్పుడు కానీ ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే గర్భధారణ సమయంలో కనుక మధుమేహం ఉన్నట్లయితే అలాంటి కండిషన్స్లో ఇన్సులిన్ అనేది తాత్కాలికంగా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి స్త్రీలకి యూజువల్లీ ప్రసవం తర్వాత షుగర్ అనేది నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకి ఇన్సులిన్ అనేది తాత్కాలికంగా ఇవ్వడం జరుగుతుంది. 2 కిడ్నీలు చెడిపోతేనే ఇన్సులిన్ ఇస్తారనే నమ్మకం నిజమైందేనా? కిడ్నీస్ అనేవి మన బాడీలో మనం తీసుకునే ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అదే కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు, దీన్నే మనం రీనల్ ఫెయిల్యూర్ అంటాము. ఈ కండిషన్లో ఏమవుతుంది, ఈ తీసుకున్న మెడిసిన్స్ అనేవి అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే వాటి ఎక్స్క్రిషన్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, హైపోగ్లైసిమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి కండిషన్లో మనం మందులు ఇవ్వడం అనేది అంత సేఫ్ కాదు. సో ఆ కండిషన్లో ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని డోస్ అనేది మనం అడ్జస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇన్సులిన్ కంటే మందులే మేలనే నమ్మకం నిజమేనా? ఎనీ డయాబెటిక్ పేషెంట్కి ఇన్సులిన్ అనేది బెస్ట్ మెడిసిన్. ఇన్సులిన్ అనేది షుగర్ లెవెల్స్ని ఎక్కువగా నియంత్రిస్తుంది అండ్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాకపోతే దానికి ఉండే డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే, ఒకటి ఇంజెక్షన్ అనే ఒక స్టిగ్మా ఉంటుంది చాలామందిలో. కొంతమందికి డోస్ ఎక్కువైతే షుగర్ డౌన్ అయిపోయే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ తరచుగా నీడిల్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఓరల్ యాంటీ డయాబెటిక్స్ చూసుకున్నట్లయితే అవి తీసుకోవడం సులభం, ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా కానీ. కాకపోతే ఇవి ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అనేవి ఇన్సులిన్తో పోలిస్తే దానంత ఎక్కువగా షుగర్ లెవెల్స్ని నియంత్రించకపోవచ్చు. అండ్ ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్కి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి, వాటి క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ని బట్టి.
సో ఆ పేషెంట్ కండిషన్ని బట్టి ఇనిషియల్గా షుగర్స్ ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు ఓరల్ మెడిసిన్స్కి మనము మార్చవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్లో కానీ సర్జరీస్కి ముందు కానీ ఇలాంటి కండిషన్స్లో ఇన్సులిన్ మాత్రమే పనిచేస్తుంది. ఇన్సులిన్తో మధుమేహం నయమవుతుందా? ఇన్సులిన్ తీసుకుంటే డయాబెటీస్ అనేది క్యూర్ అవ్వడం అనేది ఉండదు. ఈ టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఉత్పత్తి ఉండదు కాబట్టి మనం బయట నుంచి ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఉన్న డెఫిషియన్సీని మనం హార్మోన్ ఇవ్వడం ద్వారా కరెక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అంతేగాని మనం బయట నుండి ఇన్సులిన్ ఇస్తే లోపల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పెరగదు. అలాగే టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో చూసుకున్నట్లయితే రూట్ కాజ్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే వాళ్ళకి లోపల ఉన్న ఇన్సులిన్ పనితీరు అనేది తగ్గిపోతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి మనం ఇన్సులిన్ అనేది బయట నుంచి ఇస్తాము. మనం ఇచ్చే ఇన్సులిన్ అనేది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించదు. సో అందుకని ఇన్సులిన్ అనేది ఇస్తున్నప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి కానీ అండర్లయింగ్ రూట్ కాజ్ అనేది కరెక్ట్ అవ్వదు. ఇన్సులిన్తో బరువు పెరుగుతారా? ఇన్సులిన్ అనేది షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కొంతమందిలో తరచూ మూత్ర విసర్జన లేదా బరువు తగ్గుతూ ఉండడం ఇలాంటి వాళ్ళలో సిఫార్సు చేయబడుతుంది. సో ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా ఈ వెయిట్ లాస్ అనేది తగ్గుతుంది. దాని ద్వారా వెయిట్ అనేది పెరుగుతుంది. మామూలుగా ఇన్సులిన్ అనేది అనబాలిక్ హార్మోన్. అంటే ఇది ఏం చేస్తుంది, మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని మన కణాల్లోకి ప్రవేశించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ బ్లడ్లో నుంచి సెల్స్లోకి ఎంటర్ అయిన గ్లూకోజ్ అనేది ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. దీని ద్వారా వెయిట్ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అరౌండ్ 2 to 3 kgs ఆఫ్ వెయిట్ గెయిన్ అనేది యూజువల్లీ ఇన్సులిన్తో చూస్తాము. అలాగే కొంతమందిలో డోసింగ్ ఆఫ్ ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు డిఫెన్సివ్ స్నాకింగ్ అంటాం అనమాట. షుగర్ డౌన్ అయిపోతుందేమో అని ముందస్తుగా వాళ్ళు ఫుడ్ తీసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళలో డిఫెన్సివ్ స్నాకింగ్ ద్వారా వెయిట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్సులిన్ తీసుకుంటున్నప్పుడు వెయిట్ పెరగకుండా ఉండాలంటే మనము సరి అయిన ఆహారం తీసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తక్కువగా తీసుకుంటూ సరి అయిన ఎక్సర్సైజ్ తీసుకున్నట్లయితే ఈ వెయిట్ గెయిన్ని మనము యూజువల్లీ ఓవర్కమ్ అవ్వచ్చు. ఇన్సులిన్ వాడకంపై ఉన్న నమ్మకాలన్నీ చాలా వరకు వట్టి అపోహలు మాత్రమే. రోగి శారీరక ఆరోగ్య స్థితి, రక్తంలో గ్లూకోజ్ శాతాల తీరుతెన్నులను బట్టి డాక్టర్లు ఇన్సులిన్ను సూచించినప్పుడు నిరభ్యంతరంగా ఇన్సులిన్ను వాడుకోవటమే మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు రాత్రి పడుకోబోయే ముందు గాని లేదా ఉదయం పూట స్నానానికి ముందు గాని గోరువెచ్చటి కొబ్బరి నూనెను కుదుళ్లకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. జుట్టు పొడిబారకుండా ఉంటుంది.